ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలను ధ్యానం చేద్దామండి. ఇంతవరకు మనమంతా ప్రభువు పునరుత్థాన శక్తిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నామండి. ప్రభువు పునరుత్థాన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి సమూలంగా తెలియపరచాలని చిన్న చిన్న మెసేజ్లుగా చేసి వినిపించటం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికీ 3 భాగాలు విన్నాము. తరువాత 4వ భాగంగా లాజరు యొక్క మరణము గురించి, ప్రభువు లాజరును బ్రతికించటం, ప్రభువు మార్తా మరియలతో మాట్లాడుతూ, మార్తా, లాజరు మరణించాడని దుఃఖపడవద్దు, చనిపోయిన నీ తమ్ముడు మరలా సజీవంగా తిరిగి లేస్తాడు, జీవమును పునరుత్థానము నేనే కనుక లాజరు సజీవుడిగా లేస్తాడు అని ప్రభువు వారితో నేనే పునరుత్థానుడను, నాయందే నిత్య జీవము అని ప్రభువు చెప్పిన మాటలను ధ్యానం చేశాము. ఇప్పుడు కూడా ఈ పునరుత్థానం గురించి 5వ భాగంగా మరణించిన మానవుల ఆత్మలను గురించి ప్రభు చెప్పిన మాటలను బట్టి లూకా శుభవార్త 16వ అధ్యాయం 14 నుండి 31 వరకు వ్రాయబడి ఉన్న సంగతులను క్షుణ్ణంగా తెలుసుకుందామండి. దేవుడు మట్టితో నిర్మించిన మానవుల శరీరములు వారి వారి మరణం తర్వాత మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ జీవము గల దేవుడు పెట్టిన దీపము కనుక ఆ జీవము గల దేవుని ఆత్మకు మరణము లేదు. మానవులు మరణించిన తరువాత అందరి ఆత్మదీపాలు దేవుని చెంతకే చేరతాయి. కానీ ఆదాము ద్వారా పాపులైన మానవుల ఆత్మలు పరిశుద్ధుని చెంతకు చేరలేవు. కనుక ప్రభువు మన పాపముల పరిహార నిమిత్తం శిలువ యజ్ఞము చేశాడు. అందుకు కృతజ్ఞతగా మానవులు ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడు పరమప్రభు నా పాపముల నిమిత్తం శిలువపై ప్రాణం పెట్టి నరకము నుండి నన్ను తప్పించి రక్షణ కల్పించాడు అని నమ్మి ఆయన్ని ప్రేమించి ఆ ప్రభువు నామములో నీటిలో బాప్తిస్మము అనే నిబంధనను ఆచరించినప్పుడు వారి పాపాలు క్షమింపబడతాయి. కనుక వారి మరణానంతరము వారి ఆత్మదీపాలు నేరుగా ప్రభు చెంతకు చేరతాయండి. ప్రభునందు బాప్తిస్మము అనే నిబంధన ఆచరించని వారు వారి మరణానంతరము వారి ఆత్మదీపాలు ప్రభు చెంతకు చేరవు. మానవులు మరణించిన తరువాత వారి వారి ఆత్మదీపాలు ఎక్కడికి చేరతాయి? నిత్య నరకములో చేరతాయా, నిత్య జీవమునకు చేరతాయా అనే అంశమును గురించి ప్రభువే స్వయంగా అప్పటి ప్రజలకు బోధించారు. ప్రభు బోధించిన ఆ మాటలను లూకా శుభవార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలను మనం ధ్యానం చేద్దామండి. మనం మరణించిన తరువాత మన ఆత్మలు రక్షింపబడ్డాయా లేదా అని 3 వ్యక్తులు సాక్ష్యం చెప్తారు అన్నట్లుగా యోహాను శుభవార్త 1 యోహాను 5వ అధ్యాయం 6 నుండి 9 వరకు చూడగలుగుతామండి. ఈ లోకరీత్యా మానవులు మరణించిన తరువాత మన ఆత్మలు రక్షింపబడ్డాయి అని సాక్ష్యం చెప్పేవారు 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు ఈ 3 వ్యక్తులు అని మనం అనుకుంటే ఆత్మ, నీళ్లు, రక్తము. వాక్యరూపంలో ఉన్న ఈ 3 ఎవరంటే ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న నీరు, పాపక్షమాపణకు సాదృశ్యంగా ఉన్న రక్తము, సత్యమునకు సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ అనే ఈ 3 వీరు ప్రభువునందు నీటిలో బాప్తిసం పొంది రక్షింపబడిన వారు అని మన మరణానంతరము మన ఆత్మలకు సాక్ష్యం చెప్పేవారుగా ఉన్నారు అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 9 వరకు మనం వివరంగా చూడగలుగుతామండి. ప్రభువునందు రక్షణ పొందుకున్నవారు వీరు ప్రభువునందు నీటిలో బాప్తిసం పొంది రక్షింపబడిన వారు అని మన మరణానంతరము మన ఆత్మకు సాక్ష్యంగా చెప్పేవారుగా ఈ 3 ఉన్నారు. అంటే ఈ దైవవాక్కులను బట్టి మానవుల మరణానంతరము వీరు పరిశుద్ధుడైన ప్రభువు నామములో నీటిలో మునిగి పాపక్షమాపణ రక్షణ పొందుకొని పరిశుద్ధులయ్యారు అని మన ఆత్మల తరపున నీళ్లు, రక్తము, పరిశుద్ధాత్మ సాక్ష్యంగా ఉంటారు. వీరి సాక్ష్య ప్రకారం ఆత్మలు తీర్పులోనికి రాకుండా వీరి సాక్ష్యం సత్యమైనందున నేరుగా ప్రభు సన్నిధి అనే నిత్య జీవంలో ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4లో కూడా మనం ధ్యానిస్తే ప్రభువు ప్రజలకు బోధిస్తూ, ప్రజలారా, నేను నిజమైన ద్రాక్షావళిని, ఎవరే కానీ నాయందు నిలిచి ఉంటేనే వారు నాయందు ఫలిస్తారు అని ప్రభు చెప్పిన దానిని బట్టి
ప్రభునందు బాప్తిస్మం అనే నిబంధన ఆచరించిన వారు మాత్రమే ఆ ప్రభు సన్నిధిలో ఉన్న నిత్య జీవములో మహిమగల ఆత్మలతో ఫలిస్తారు. అయితే సత్యదేవుడిని ఎరుగని అవిధేయులైన మానవులందరూ అయితే సత్యదేవుడిని ఎరుగని అవిధేయులైన మానవులు అంటూ ఉంటారు. ఏమని అంటే, మానవులు మరణించిన తరువాత మన ఆత్మకు ఏమి జరుగుతుందో, మనకేమి జరుగుతుందో ఎవరికి తెలుసు? వీరు చెప్పే మాటలన్నీ కట్టుకథలు కాకపోతే సచ్చిన తర్వాత మనకేం తెలుసు అని అంటారండి. కానీ వాక్యాన్ని బట్టి చూస్తే అట్టివారి ఆలోచనలు చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోకరీత్యా ఎవరే కానీ మరణిస్తే అతను చచ్చిపోయాడు, ఆమె చచ్చిపోయింది, వారి ప్రాణం పోయింది అని మనమే అంటాము. అయితే మనం మరణించిన తరువాత మన శరీరము చచ్చింది. మరి పోయిందేమిటి? పోయింది గాలి రూపంలో ఉన్న ఆత్మే కదా. మరి ఆ ఆత్మ ఎక్కడికి పోయింది అనేది మనం దైవవాక్యముల ద్వారా తెలుసుకోవాల్సి ఉంది కదా. యేసు ప్రభువు తాను ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడు సమస్త మానవుల ఆత్మల రక్షణ కొరకు మానవులను అందరినీ పరలోక రాజ్యమునకు చేర్చుకుంటానికి తగిన సువార్తను ఎన్నో ఉపమానాలతో ఉదహరించి బోధించారు. అయితే ఆయన బోధించిన ఉపమానములలో ఒక్క ఉపమానము మాత్రం మోషే కాలంలో జరిగిన యథార్థ సంఘటనను బోధించారు అని వాక్యాన్ని బట్టి బైబిల్ పండితులు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రభు చెప్పిన ఆ యథార్థ సంఘటనలో మానవులు మరణించిన తర్వాత మరణము లేని ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆత్మ దీపాలు నిత్య నరకాగ్నిలోకి వెళతాయా, లేక నిత్య జీవంలోకి వెళతాయా? నిత్య నరకములో వారి పరిస్థితి ఎలా ఉంటుంది, నిత్య జీవములో వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనే సంగతులన్నీ సమస్త మానవులకు తెలిసే విధంగా ప్రభువు అప్పటి ప్రజలందరికీ ఈ ఆత్మల రక్షణ గురించి తెలియపరిచాడు. ఈ మాటలన్నీ లూకాసు వార్త 16వ అధ్యాయం 14 నుండి 31 వరకు పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా చక్కగా వివరించటం జరిగిందండి. ప్రభు చెప్పిన మాటలు కూడా మనం వినకపోతే యేసయ్య అన్నట్లుగా ఆయన యందు ఎవరి ఆత్మలు ఎప్పటికీ ఫలింపనేరవు అని ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సి ఉంది. ఈ భూమిపై జీవించే మానవుల జీవితం శాశ్వతం కాదు, కానీ మానవులు మరణించిన తర్వాతే ఆత్మరూపములో అంతములేని అసలైన జీవితం ఉంది అని అందరికీ తెలియక మనం చనిపోతే ఇంకా ఏముంది, అంతే కథం, గాలిలో కలిసిపోతాము, తర్వాత జరిగేది మనకేం తెలుసు, మరణించిన తర్వాత జరిగితే మనకేం తెలుసు, ఏం జరిగితే మనకెందుకు, మనమైతే ఉండము కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే మనం గమనించినట్లయితే ప్రభువు మనకు ఆత్మదీపం పెట్టింది, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టింది మానవుల మరణానంతరము వారి ఆత్మలు గాలిలో కలిసిపోవటానికి కాదు అని గుర్తించాలి. ఆత్మ గాలిలో కలిసిపోయేది అయితే పరమాత్మని కుమారుడైన యేసుక్రీస్తు పరమ నుండి దిగివచ్చి ఈ భూమిపై జన్మించటం ఎందుకు? అందరికీ పాప విమోచన కలిగించుట కొరకు సిలువలో అంతటి భయంకరమైన త్యాగం చేయటం ఎందుకు? కాబట్టి నరుల ఆత్మలు జీవము గల పరమప్రభు పెట్టిన దీపాలు కనుక వాటికి మరణమే లేదు. అంతటి అమూల్యమైన దేవుని ఆత్మదీపం గాలిలో కలిసిపోవటానికి కాదు, అది జీవము గల ఆత్మ కనుక ఏ నాటికి మరణించదు. ఈ ఆత్మలు ఉండవలసిన స్థలాలు ఈ సృష్టిలో 2 స్థలాలు ఉన్నాయండి. ఒకటి పరమందు ఉన్న నిత్య జీవం, రెండవది పాతాళమందు ఉన్న నిత్య నరకాగ్ని. మానవుల బ్రతికిన కాలములో వారు చేసుకున్న కార్యములను బట్టి వారికి తగిన స్థలంలో ప్రవేశిస్తారు, కానీ గాలిలో కలిసిపోవటానికి ఇది జీవమగల దైవాత్మ కానీ దెయ్యపు ఆత్మ కాదు అని ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన వారమై ఉండాలండి. మరణం తర్వాత మానవుల ఆత్మలకు ఏం జరుగుతుంది అనేది ఇలాంటి వదరబోతుల కోసం ప్రభువు ముందుగానే తన నోటి మాటలతో స్వయంగా అప్పటి ప్రజలందరికీ బోధించాడు. సమస్త మానవుల జీవాత్మలకు రక్షణ కలిగించి తానుండే పరలోకము చేర్చుకుంటానికి దైవకుమారునిగా ప్రభువు ఈ భూమిపై జన్మించి శిలువయాగము చేసి సమస్త మానవులకు పాపమోచన కలిగించాడు. ప్రభువు మానవుల కోసం చేసిన ఆ శిలువ యజ్ఞము వలన ప్రభువును నమ్మి ప్రేమించి
ఆయన్ని విశ్వసించిన వారు మాత్రమే ప్రభు పునరుత్థానంలో పాలిభాగస్తులు అవుతారు. ప్రభునందు విశ్వాసము లేని వారు ప్రభు పునరుత్థానంలో పాలు పంపులు లేవు. మానవులు ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడు ప్రభునందు విశ్వాసముంచిన వారి ఆత్మలు వారి మరణానంతరం ఎక్కడికి వెళతాయి, విశ్వాసము లేని వారి ఆత్మలు వారి మరణానంతరం ఎక్కడికి చేరతాయి అనే అంశమును గురించి ప్రభు చెప్పిన మాటలలోని సారాంశమును మనం విందామండి. లాజరు అనే దరిద్రుడు, ఒక గొప్ప ధనవంతుడు అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఊరిలో నివాసం చేస్తూ ఉన్నారు. పేద లాజరు తినటానికి తిండి కానీ కట్టుకుంటానికి వస్త్రాలు కానీ లేని నిరుపేద ఈ లాజరు. అయితే ధనవంతుడు ఉదారంగు గల అతి విలువైన సన్నని వస్త్రాలు ధరిస్తూ మంచి భోజనం చేస్తూ సంతోషముతో ప్రతినిత్యం తినుచూ త్రాగుచూ ఆనందపడిపోతూ ఉండేవాడు. దరిద్రుడైన లాజరు ఆకలితో ఆ ధనవంతుని ఇంటి ముందు పడి ఉంటూ ఉన్నాడు. ధనవంతుడు భోజనం చేసిన తరువాత పనివారు ఆ భోజనపు బల్ల దగ్గరకు వెళ్ళి అంతా శుభ్రం చేసి మిగిలిపోయిన క్రింద పడిన ఆ రొట్టె ముక్కలన్నీ తీసుకుని వెళ్ళి వాని ఇంటి ముందు ఉండే కుప్ప తొట్టిలో అంటే చెత్త కుండీలో పడవేసినప్పుడు వారు పడవేసిన ఆ రొట్టె ముక్కల కొరకు కుక్కలు పందులు ఆ చెత్త కుండీ దగ్గరకు చేరేవి. వాటితో పాటు దరిద్రుడైన ఈ లాజరు కూడా తాను తినటానికి రొట్టె ముక్కలను వెతుక్కుంటూ ఉండేవాడు. ఆ సమయంలో కుక్కలు వచ్చి లాజరు నాకుతూ ఉండేవి. లాజరు దరిద్రుడైనందున సరి అయిన ఆహారం లేకపోవటం వలన వ్యాధిగ్రస్తుడై ఒళ్ళంతా కురుపులతో నిండి ఉన్నాడు కనుక ఆ కుక్కలు ఆ కురుపులు నాకుతూ ఉండేవి. లాజరు ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడు అన్నది వాక్యములో చూస్తాము. అయితే ధనవంతుడు తన ఇంటి ముందు పడి ఉన్న లాజరును చూడనట్లే ఉన్నాడు. ధనవంతుడు పేద లాజరును ఏ రోజు పలకరించలేదండి, వస్త్రాలు ఇవ్వలేదు, ఏనాడు కొంచెం ఆహారం కూడా పెట్టలేదు. ధనవంతుడు తాను వేసుకున్న అతి ఖరీదైన వస్త్రాలతో శ్రేష్టమైన భోజన పదార్థాలతో తనకు తానే సంతోషిస్తూ ఇంకా ఇదే అసలైన జీవిత పరమార్థం అని అనుకున్నాడు. కానీ ఏ రోజు లాజరును ఏమాత్రం అభిమానించలేదండి, ఆదరించలేదు. ఆ విధంగా జరిగిపోతున్న కాలంలో ఒక రోజున దరిద్రుడైన లాజరు మరణించాడు. దరిద్రుడైన లాజరు మరణించిన వెంటనే పరలోకము నుండి దేవదూతలు దిగివచ్చి లాజరు ఆత్మను పరదైసు అనే విశ్రాంతి స్థలమునకు తీసుకుని వెళ్ళారు. అక్కడ పూర్వము ఆదాము నుండి ప్రభువు ఈ భూమిపై పుట్టే వరకు మరణించిన వారి ఆత్మలన్నీ రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు నిరీక్షిస్తూ నిత్యజీవం అనే ఆ విశ్రాంతి స్థలములో ఉన్నారు. అక్కడికి చేరిన లాజరు ఆత్మకు మన పితరుడైన అబ్రహాము ఆత్మ ఎదురు వచ్చి లాజరు ఆత్మను హక్కున చేర్చుకున్నాడు. పరదైసు అనే ఆ విశ్రాంతి స్థలములో ఆకలి దప్పులు ఏమీ ఉండవు కనుక లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని సేద తీరుతూ నెమ్మది కలవాడై సమాధానంగా ఉన్నాడు. మృత్యువు ఎవరికైనా తప్పదు కనుక మరికంత కాలమునకు ధనవంతుడు కూడా మరణించాడు. అయితే ధనవంతుడు మరణించిన వెంటనే పాతాళ లోకము నుండి సాతాను దూతలు వచ్చి ధనవంతుని ఆత్మను పాతాళములోని నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళారు. దరిద్రుడైన లాజరు మరణిస్తే పరమ నుండి దేవదూతలు వస్తే, ధనవంతుడు మరణిస్తే పాతాళం నుండి సాతాను దూతలు వచ్చారండి. వారి ఆత్మలను తీసుకుని వెళ్ళటానికి ఈ ఆత్మలు చేరిన నిత్య జీవములో నిత్య నరకములో ఈ ఆత్మలు ఎలా ఉన్నారు అనే దాని గురించి స్వయంగా ప్రభు చెప్పిన మాటలను 6వ భాగంగా మరలా మనం ధ్యానం చేసుకుందామండి. ఈ జీవము గల మాటలను వినండి, వినిపించండి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినిపించటం వలన వినిన వారి ఆత్మలను రక్షించిన వారు అవుతారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తన కనుదృష్టిలో ఉంచుకొని దీవిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అన్న విధంగా ఈ జీవము గల మాటలను నమ్మి ప్రేమించి ప్రభువునందు విశ్వాసముంచి బాప్తిస్మమును ఆచరించి ఆత్మలను నిత్య జీవమునకు నడిపించాలని వేడుకుంటున్నానండి. ఈ మాటలు విన్న వారందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. మరలా నిత్య జీవములో నిత్య నరకములో లాజరు ఆత్మ ధనవంతుని ఆత్మ ఎలా
శ్రమపడ్డారు, ఎలా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే భాగంగా లాస్ట్ భాగంగా మనం ధ్యానం చేద్దామండి. మానవులకు రక్షణ కలిగించిన ఈ పునరుత్థానుడైన ప్రభువుని మనకు వచ్చినంత వరకు ఒక్క పాటతో మహిమపరుచుకుందామండి. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును, వాడిపోవును. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, యెహోవా యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, నేనెప్పుడు చేరెదనో. తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, నేనెప్పుడు చేరెదనో. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనమును చెల్లించెను ఆ ప్రభువే. నా దోషమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా దోషమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా.